నమస్తే మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. ఏప్రిల్ 27వ తారీఖు నాడు వరంగల్లో కేసీఆర్ సభ జరిగింది. గుర్తుకుంది కదా? అంటే బీఆర్ఎస్ పార్టీ చరిత్రలోనే, ఈ తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే, తెలంగాణ చరిత్రలోనే అత్యంత పెద్ద సభ. భారీ ఎత్తున జనం తరలి వచ్చిన సభకి. ఆ సభ గురించి మనము మాట్లాడుకున్నాము, అయిపోయింది కూడా. ఎందుకు ఇప్పుడు ఆ సభ గురించి మనము ప్రస్తావించాల్సి వస్తుంది, ఎందుకు మనం దాని గురించి చర్చించుకోవాల్సి వస్తుందంటే ఒక చిన్న విషయాన్ని గుర్తు చేస్తాం మీకు. ఈ సభ జరగడానికి కరెక్ట్గా 5 రోజుల ముందు, అంటే ఏప్రిల్ 22వ తారీఖు కశ్మీర్లో ఉన్నటువంటి పహల్గామ్లో ఉగ్రవాదులు దాడి చేశారు. దాడి చేస్తే అక్కడ 26 మంది భారతీయులు చనిపోయారు. భారతీయులను, అందులోనూ హిందువులను ఏరి మరీ ఉగ్రవాదులు చంపేశారు. ఆ ఘటన జరిగింది. దేశమంతా ఒక్కసారి ఉలిక్కిపడ్డది. భారత ఆర్మీ కానీ, సైన్యం కానీ, త్రివిధ దళాలు కానీ అలర్ట్ అయినాయి. దానికి సంబంధించినటువంటి హడావుడి కూడా ఇప్పుడు నడుస్తూ ఉంది. దానికి ప్రతీకార చర్యగా ఆపరేషన్ సింధూర్ నడుస్తూ ఉన్నది. ఆపరేషన్ సింధూర్ తోటి 9 ఉగ్రవాద స్థావరాల మీద మొన్న మంగళవారం అర్ధరాత్రి, బుధవారం నాడు అక్కడ పాకిస్తాన్లో ఉన్నటువంటి 5 స్థావరాల మీద, పీఓకేలో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాల మీద మొత్తం 9 ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేసింది ఇండియన్ ఆర్మీ. త్రివిధ దళాలు ఏవైతే ఉన్నాయో, ఈ ఆర్మీ కానీ, నేవీ కానీ, వాయుసేన కానీ చేసి ప్రతీకార చర్య తీసుకున్నది. దానికి పాకిస్తాన్ కూడా ఇప్పుడు మళ్ళా మన దేశమే తెగబడతా ఉన్నది. బార్డర్లో కాల్పులు జరుపుతూ ఉన్నది. ఇవన్నీ ఎదుర్కొంటూ ఉన్నారు. అయితే కేసీఆర్ సభ కరెక్ట్గా 5 రోజుల ముందు ఏదైతే ఈ పహల్గామ్ దాడి జరిగిందో, ఈ దాడి జరిగినప్పుడు కేసీఆర్ సభకు సంబంధించినటువంటి ఒక చర్చ నడుస్తూ ఉన్నది. కాంగ్రెస్, బీజేపీలు సోషల్ మీడియాలో కావచ్చు, బయట ఉన్నటువంటి నాయకులు కావచ్చు, దేశంలో ఉగ్రవాదాలు జరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో కేసీఆర్ సభ పెట్టుడు అవసరమా? ఇప్పుడు పార్టీ ఏమైనా ఎన్నికలు ఉన్నాయా? ఇప్పుడు ఏమైనా హడావుడు ఉందా? ఎందుకోసం సభ పెడుతున్నాడు? చచ్చిపోయిన పార్టీకి ఇంత పెద్ద సభ అవసరమా? ఎంపీ ఎన్నికల్లో 0 వచ్చింది ఈ పార్టీకి, ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓడిపోయింది. సో ఈ పార్టీకి ఇప్పుడు అవసరమా? జనాలను చంపుడు కాకపోతే దేనికోసం ఇది అని చెప్పేసి ఇటు కాంగ్రెస్ సోషల్ మీడియా, బీజేపీ సోషల్ మీడియా బాగా చర్చ చేస్తే బాగా తిప్పినాయి కూడా. అయినా కానీ జనము ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా, ఎన్ని రకాలుగా ప్రచారాలు చేసినా జనం తండోపతండాలుగా పోయిర్రు. వరంగల్ సభ సక్సెస్ అయింది. కేసీఆర్ మాట్లాడిండు, వచ్చేసి అయిపోయింది. మరి ఇలా దేశ బార్డర్లో కశ్మీర్లో అక్కడ పాకిస్తాను తెగబడతా ఉన్నది. ఇంకా ఆపరేషన్ సింధూర్ యాక్టివేట్లోనే ఉన్నది. ఇంకా ఆపరేషన్ సింధూర్ అయిపోలేదు, ఇంకా నడుస్తూనే ఉన్నది. మన భారత త్రివిధ దళాలు, ఆర్మీ, నేవీ, వాయుసేనలు, మన ఆర్మీ, మన సైనికులు పాక్ దుశ్చర్యను తిప్పికొడతా ఉన్నారు. ఉగ్రవాదులను మట్టు పెడతా ఉన్నారు. దేశమంతా ఒక హై అలర్ట్ వాతావరణం ఉన్నది. మీడియా మొత్తం బార్డర్లోనే పోయి కాపు కాచుకొని కూర్చున్నది. ఎక్కడ, ఎప్పుడు, ఏ క్షణం ఏం జరుగుతుందో అని చెప్పేసి తెలుగు మీడియా కూడా అక్కడే ఉన్నది. మొత్తం ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు నడుస్తూ ఉన్నాయి దేశంలో. మరి ఇప్పుడు మనకు అందాల పోటీలు అవసరమా? ముఖ్యమంత్రి గారు అవసరమా మనకు అందాల పోటీలు? అందాల బామలు, అందాల ముద్దుగుమ్మలు, ఈ క్యాట్ వాకులు, ర్యాంప్ వాకులు, సొబగులు, సొగసులు, ఇవన్నీ అవసరమా మనకి? ఇప్పుడు దేశం ఒక క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నది కదా, ఒక యుద్ధ వాతావరణం నెలకొన్నది కదా. అప్పుడు కేసీఆర్ గారు సభ పెట్టినప్పుడు ఉగ్రదాడి జరిగితే అవసరమా అని చెప్పేసి ప్రచారం చేసినటువంటి వాళ్ళు మరి ఇప్పుడు అవసరమా అందాల పోటీలు? ఏమిటికి అవసరం? ఎవరికి రూపాయికి అక్కడికి వచ్చేది? ఆయన కేసీఆర్ సభ పెడితే ఎవరికి అక్కడికి వచ్చేదని మాట్లాడారు. కష్టమో సుఖమో ప్రజలు ఆడికి వచ్చారు, చెప్పుకోవడానికి ఒక వేదిక దొరికిందని చెప్పేసి ఫీల్ అయ్యారు. కేసీఆర్ చెప్పే 4 ముచ్చట్లు విన్నారు, ఆడికి పోయారు, వాళ్ళ ఆవేదనను వెలగక్కున్నారు, చెప్పిర్రు, ప్రజలు కూడా వచ్చిర్రు. మరి ఇప్పుడు ఈ అందాల పోటీల వల్ల ఎవడి ఆవేదన, ఎవడి ఆక్రందన, ఎవరిని బాధ చూపిస్తుంది అందాల పోటీలు? దేనికోసము? ఒకవైపు దేశమేమో యుద్ధం చేస్తూ ఉన్నది దాయాదితోటి. ఎప్పుడు ఏం జరుగుతుందో అని చెప్పేసి మన త్రివిధ దళాలు కావచ్చు, మన కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఒక అలర్ట్తో ఉన్నది. మీరేమో అందాల సొబగులు, అందాల ముద్దుగుమ్మల క్యాట్ వాకులు తిలకిస్తందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. ఆతృతగా ఎదురు చూస్తున్నారు మన వాళ్ళందరూ. మనం ఇప్పుడు ఏం చేయాలి? అవసరం మరి ఇది? ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయి ఈ అందాల బామల ర్యాంప్ వాక్ వల్ల? ఏమొస్తుంది? ఆలోచించుకోవాలి కదా. అప్పుడు అది తప్పైనప్పుడు మరి ఇప్పుడు మీరు చేసేది ఏంటిది? సో కాబట్టి ఆలోచన చేయాలి. ఇప్పటికైనా కూడా ఒకవైపు బార్డర్లో అక్కడ ఆర్మీ కొట్లాడుతూ ఉన్నది దాయాదితోటి, ఇక్కడ రాష్ట్రంలో రైతు కూడా కొట్లాడుతూ ఉన్నాడు. సేమ్ అదే సిచ్యువేషన్. రైతు పండించినటువంటి పంటను కొనుగోలు చేయకుండా మీరు ఇంకా కొనుగోలు చేయకపోతే ఆ రైతు ఎండబోసుకొని ఐకేపీ సెంటర్లల్లా లేకపోతే కళ్ళాలల్లా ఆ పడేటువంటి వర్షానికి అవి నానా వీళ్ళు ఎండబెట్ట, మళ్ళీ వర్షం పడ, మళ్ళీ నానా ఎండబెట్ట, మొలకెత్త, ఆగమాగం పంచకంత ఉన్నది. అటు జవాన్ ఏమో బార్డర్లో కొట్లాడుతూ ఉన్నాడు, ఇట కిసాన్ ఏమో పండించిన పంటని మీరు కొనుగోలు చేయండి అని చెప్పేసి తనలాడుతూ ఉన్నాడు.
మీరు అటు అక్కడ గౌరవించక ఇటు న్యాయం చేయక అందాల బామల ముద్దుగుమ్మల క్యాట్ వాకులు మాత్రం వీళ్ళకి ఇంపార్టెన్స్ అయిపోయింది రాష్ట్ర ప్రభుత్వానికి. ఇలా ఎంత 8వ తారీఖు కదా, రేపేళ్ళ ఎల్లుండిగా మొత్తం అంతా అక్కడే. ప్రత్యేకంగా మరి ఆహ్వానాలు ఇవన్నీ కార్యక్రమాలు ఇంకేమేమి ఉన్నాయో తెలియదు కానీ అందాల ముద్దుగుమ్మలే. నేను ఆ సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నా, వాళ్ళని ఫోటోలు పెట్టుడు, వాళ్ళకి తిలకాలు పెట్టుడు, ఈ తిప్పుడు, ఇవన్నీ ఇవే వ్యవహారం నడుస్తూ ఉన్నది. ఈ సమయంలో మనం ఏం చేయాలి, ఏం చేస్తున్నాం ఆలోచన చేసుకోవాలి ఒకసారి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచన చేసుకోవాలి. పెద్దగా ఏదో ఒరిగేస్తుంది, ఏదో అయిపోతున్నటువంటి దాని నుంచి బయటకు వచ్చి కొంత వాస్తవికంగా ఉండండి, ప్రజలకు దగ్గరగా పాలన చేయండి. అంతేగాని ఆయన కేటీఆర్ ఉన్నప్పుడు ఫార్ములా రేస్ పెట్టినట్టుగా మనం అందాల పోటీలు పెడదాం, ఆయన కార్లను తిప్పింది కాబట్టి మనం అందాల ముద్దుగుమ్మలను క్యాట్ వాక్ చేపిద్దాం. ఈ కార్యక్రమాలు అవిట్లల్లా పోటీవాడి ఇంకేదో ఏదో అనుకుంటే ఇంకేదో అవుతుంది.